సో గుడ్ మార్నింగ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు మోటో బ్లాగ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మన బండికి టైర్ అయితే వేయించినాం. సో దాని తర్వాత అయితే నేను టైర్ గురించి ఏ ఒక్క వీడియో అయితే తీయలేదు. బట్ నాకైతే చాలా ఇబ్బంది అయితే పడ్డాయి టైర్ తోటి. ఏ విధంగా ఇబ్బంది పడ్డా అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మన బండిలో ఫ్యూల్ వేసుకుందాం. ప్రాబ్లం ఏంటంటే ఈ బండిలో గ్రిప్ పరంగా అయితే బండిలో టైర్లో మాత్రం అమేజింగ్ గ్రిప్ అయితే చాలా బాగుంది. బట్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్రూజింగ్ సట్టాన్ని ఇట్లా గుంస్తాం కదా, ఆ టైంలో టైర్ స్లిప్ అవుతుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇట్లా కార్నరింగ్స్ ఇట్లా కట్స్ కొడతాం, క్లోజ్ కాల్స్ ఇవన్నీ కొట్టేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వట్లేదు బండి నాకు. సో నా ప్రీవియస్ టైర్ అంటే నా పాత టైర్ ఉన్నప్పుడు అయితే నేను ఎంత ఫోకస్గా నడిపేవాడినో అంత ఫోకస్ ఇక్కడ పోయి భయం అనేది మొదలైంది. అది ఎందుకంటే లైక్ ఆ టైర్ అయితే మొత్తం గ్రిప్ ఉంది కాబట్టి, సో దాన్ని మనం దేనికి యూజ్ చేయొచ్చు అంటే లైక్ ఆఫ్ రోడింగ్ లాంగ్ ఇప్పుడు ఇట్లా అట్లా గుంజేదానికి మాత్రం బాగా పనికొస్తుంది అది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇట్లా క్లోజ్ కాల్స్ కొట్టడానికి ట్రై చేస్తాం కదా, ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది పోతుంది నాకు. అది ఇక బండి టైర్ మార్చిన తర్వాతనే అది కొత్తగా మొదలైంది. సో ఇంకోటి ఏంటంటే మట్టి ఏరియాలో మాత్రం లిటరలీ చెప్తున్నా పిచ్చలు చేతిలోకి వస్తున్నాయి, అంత సీన్స్ అవుతున్నాయి టైర్ తోటి. సో నేనైతే ఈ టైర్ వేసుకొని బాధపడుతున్నా. సో మా ఫ్యాన్స్ అంటే నా ఫ్రెండ్స్ ఎంతమంది అయితే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు బాధపడొద్దు అనేసి వాళ్ళకైతే ఈ టైర్ అయితే నేనైతే రికమెండ్ చేయను. వేరే టైర్కి వెళ్ళిపోండి, ఎంఆర్ఎఫ్ ఇట్లాంటి టైర్లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది ఇట్లాంటి ఏరియాలలో స్లిప్ ఎక్కువైపోతుంది. చూడండి, స్లిప్ ఎక్కువైపోతుంది, ఇట్లా ఇట్లా యాక్సిడెంట్ అయిపోతుంది, లిటరలీ చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరైతే ఈ టైర్ అయితే అస్సలు తీసుకోకండి. ఇంకా మంచి మంచి టైర్లు అయితే సజెషన్ చేస్తాను నేను. అట్లా అని మీరు మన అపోలో ఆల్ఫా ఇట్లాంటి టైర్స్ అయితే తీసుకోకండి, ఎందుకంటే అవి దీనికి వేస్ట్. దీనికి సంబంధించిన టైర్ అయితే కంపెనీ నుంచి వచ్చే టైరే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. లిటరల్లీ చెప్తున్నా, నా పాత టైర్ ఉన్నంత కాన్ఫిడెన్స్ నాకు ఈ టైర్ మీద అయితే లేదు. సగం భయమే ఉంది నడపదామన్నా. అండ్ ఇప్పుడు క్రూజింగ్ పరంగా అయితే బండి పికప్ లైక్ మంచిగానే లైక్ పికప్ వస్తుంది బండి. అండ్ మన డ్రమ్ రబ్బర్స్ వేయించిన తర్వాత కూడా బండి చాలా అప్గ్రేడ్ అయినట్ల ఫీలింగ్ వచ్చింది. లైక్ అంటే డ్రమ్ రబ్బర్స్ ఖరాబ్ అయినప్పుడు బండి పికప్ తగ్గింది. లైక్ అంటే మనం క్రూజింగ్ ఫాస్ట్గా చేస్తాం కదా, ఆ టైంలో వేసేటప్పుడు లైక్ క్రూజ్ జల్దీ అవ్వకుండా అసలు మెల్లగా అవ్వడము ఇట్లా ఇబ్బంది అయితే పడ్డా నేను. సో అందుకే మీరైతే టైర్ అయితే వేయించుకోకండి, వేస్ట్ అనే చెప్పేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటే బేసిక్ సెన్స్ అంటే లైక్ ఇప్పుడు నడిపే వాళ్ళ బట్టి ఇది. ఇప్పుడు కొంతమంది స్పీడ్ కొట్టడానికి పోతారు, కొంతమంది లీనింగ్స్ చేస్తారు, కొంతమంది కార్నరింగ్ కొడతారు. సో మెయిన్లీ లీనింగ్ కార్నరింగ్ లైక్ ఈ రెండు ఒకటే పదాలు. బట్ కార్నరింగ్ కొట్టే వాళ్ళకైతే ఈ టైర్ అస్సలకే వద్దు. ఎందుకంటే నాకు కార్నరింగ్ అలవాటు ఉంది, బట్ ఈ టైర్ కొన్న తర్వాత ఇంకా లైక్ నేనే బంద్ చేసుకుంటున్నా కార్నరింగ్. $400 కొడుతా. అయితే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మరీ ఎక్కువ వస్తాయి ఈ టైర్ తోటి. సో మీరైతే ఎంఆర్ఎఫ్ ఇట్లాంటి టైర్స్కి అయితే వెళ్ళిపోండి.
ఏందన్నా అసలే ఫాస్ట్ వస్తలేదు పెట్రోల్ అట్లానే. సో మీరు అనుకుంటొచ్చు ఇప్పుడు నేను ఇంత లైక్ 400 పెట్రోల్ ఎందుకు కొట్టుకున్నా అని. సో గాయస్ నాతోటైతే ఒక సీన్ అయితే అయ్యింది. ఎప్పుడైతే నేను ఫుల్ ట్యాంక్ చేసిండే ఒకసారి, సో బ్రేక్ఫాస్ట్ తినికి పోయినప్పుడు వన్ సైడ్ స్టాండ్ చేసినప్పుడు పెట్రోల్ అయితే ఇట్లా కారిపోయింది మొత్తం. అందుకే కానీ టైర్ అయితే నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ బాగానే నడుస్తుంది 20. అయ్యో పోలీసు అంకుల్ నేనేంటంటే లైక్ ప్రాక్టీస్ అయిపోయింది నాకంటే ఈ టైర్ తోటి అయితే లీనింగ్స్ కొడుతున్నా. బట్ హార్ట్లో ఒక ఇట్లా గుజ్బం లాంటి ఒక పెయిన్ ఒకటి పెట్టుకొని కొడుతున్నా. అండ్ మా తరుణ్ అన్న వాళ్ళందరూ చెప్పారు లైక్ ఈ టైర్ కొంటున్నావు కరెక్టే, లీనింగ్స్ కొట్టుడు అయితే అసలు బంద్ చేసి అనేసి అన్నారు సీదా మా అన్న వాళ్ళు అయితే. అసలు వద్దు లైక్ కార్నరింగ్స్ ఇట్లాంటివి అస్సలు కొట్టాకు, క్లోజ్ కాల్స్ కూడా నువ్వు అవాయిడ్ చేసేయి, సింపుల్ బ్లాక్ చేసుకో అనేసి మా అన్న వాళ్ళు ఉన్నారు. సో నా తరఫు నుంచి నేనైతే ట్రై చేస్తున్నా, బట్ డేంజర్ కాకుండా ట్రై చేస్తున్నా నేను. ఎందుకంటే మా అన్న వాళ్ళు చెప్పింది అయితే నేను వింటా అట్లని. సో నా తరఫు నుంచి అయితే సజెషన్ మాత్రం మీరు వెళ్తే ఎంఆర్ఎఫ్ వెళ్ళిపోండి, లేదంటే మ్యాక్సిస్ వన్ ఆఫ్ ద బెస్ట్. మ్యాక్సిస్ అయితే ఇంకా బెస్ట్, దీనికంటే బెస్ట్ మ్యాక్సిస్. అంకుల్ పాకెట్ హాహాహా. సో వ్లాగ్ అయితే మీకు అర్థమైండొచ్చు, బట్ చిన్న వ్లాగ్ అనేసి ఫీల్ అవ్వకండి. లైక్ నాకు మనసులో ఒకటి ఉంది చెప్పాలనుకున్నది నేను చెప్పిన ఈ వ్లాగ్లో. ఎందుకంటే నేను సఫర్ అయింది, నా ఫ్యాన్స్, నా ఫ్రెండ్స్, అంటే మీరు ఫ్యాన్స్ కాదు నాకు, మీరు బ్రదర్స్ నాకు అందరూ. సో మీరు సఫర్ కావద్దు, సో ఆ విధంగా నేను ఆలోచించి నేను ఈ వీడియో అయితే చేసిన. సో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ జీటీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే టైర్ అయితే చాలా పెద్ద ఇష్యూ వస్తుంది. ఒక్క టైర్ వల్ల ఒక మనిషి ప్రాణం బతకాలి. సో ఈ టైర్ అయితే మీరు వద్దనేసి అంటున్నా. సో మీరు లైక్ ఓన్లీ రైడ్స్ లైక్ ఇట్లనే నార్మల్గా తిరగడానికంటే ఈ టైర్ వేసుకోండి బెస్ట్. బట్ మీరు కార్నరింగ్స్, క్లోజ్ కాల్స్ ఇవన్నీ చేస్తా అంటే ఈ టైర్ అయితే ప్రిఫర్ నేను చేయను. గో ఫర్ ఎంఆర్ఎఫ్, ఆర్ఎస్, మ్యాక్సిస్, పెరిలీ ఇట్లాంటి వాటిలోకి వెళ్ళిపోండి. సో గైస్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో ఇలాంటి వీడియోస్ కోసం కమెంట్స్ చేయండి మీకు ఏమేమన్నా డౌట్స్ ఉంటే బండి గురించి. ఎందుకంటే జూన్ 23కి నేనైతే 1 year రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను ఆ బండి గురించి, నా బేబీ గురించి. ఎందుకంటే బండి కొన్న రోజు వస్తుంది. సో గాయస్ వ్లాగ్ అయితే నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్ గాయస్, బాయ్ బాయ్.